వెల్కమ్ టు స్టూడియో తెలుగు. ముందుగా హెడ్లైన్స్. కుల మతాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు. నరసరావుపేట నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి జోరుగా వలసలు. తాడేపల్లిగూడెంలో సినీ హీరో సుమన్ సందడి. ఇక్కడ డీటెయిల్స్ చూస్తే నరసరావుపేటలో డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు జోరు పెంచారు. రొంపిచెర్ల మండలంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. ఇప్పటికే బుచ్చి పాపన్నపాలెంలో గ్రామంలో చేరారు. వైసీపీలో పనిచేసిన 100 కుటుంబాలు టీడీపీలో చేరడం సంతోషం. ఎన్నికల కోడ్ రావడంతో ప్రజలు స్వచ్ఛందంగా చేరుతున్నారు. నరసరావుపేట వైసీపీ ఖాళీ అవ్వటం ఖాయం. ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు సమక్షంలో టీడీపీలో వైసీపీ శ్రేణులు చేరారు. నరసరావుపేట టీడీపీ అభ్యర్థి డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డాక్టర్ చెదలవాడకు రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ. నరసరావుపేట టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబుకు సీటు కేటాయింపు విషయంలో ఆలస్యత్వాన్ని భరించలేక నరసరావుపేట మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయన గుంటూరులోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబుకు సీటు కేటాయించిన విషయం తెలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లను చూసి డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు టికెట్ విషయంలో కృష్ణదేవరాయలు అడ్డుపడుతున్నారని అపోహలో విమర్శలు చేశారని, శ్రీకృష్ణదేవరాయలపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని పులిమి రామిరెడ్డి తెలిపారు. డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబుకు టికెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబుకి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడుకి రుణపడి ఉంటామన్నారు. పార్టీ కార్యకర్తలకి, నాయకులకి నమస్కారాలు. 3 రోజుల క్రితం సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు మరుస్తామని నేను నిర్ణయం తీసుకున్నాను. నాకు తర్వాత తెలిసింది దీంట్లో శ్రీకృష్ణదేవరాయల పాత్ర లేదని. ఆయన మీద అన్న మాటల్ని వెనక్కి తీసుకున్నాను. అదేవిధంగా మరి నా అరవింద్ బాబు గారి గెలుపు కోసం, టికెట్ రావడం కోసం సహకరించారు శ్రీకృష్ణదేవరాయలు గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి లోకేష్ బాబు గారికి, అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా జిల్లా నాయకులైన జీవి ఆంజనేయులు గారికి, కరపతిని శ్రీనివాస గారికి ఇట్లా టికెట్ ఇప్పించడానికి కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఆయన గెలుపు కోసం కూడా మేమందరం కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేఎస్ మార్షల్ అకాడమీ తరఫు నుంచి కె శ్రీనివాస్ చైర్మన్ ఆధ్వర్యంలో నోబెల్ వరల్డ్ రికార్డు స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల తణుకు పట్టణం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 234 మంది స్టూడెంట్స్ పార్టిసిపేషన్ చేశారు. వీళ్లు పెట్టిన ఛాలెంజ్ 1 మినిట్ లో 2340 బెలూన్స్ బ్లాస్ట్ చేయాలి. అయితే మరీ యావరేజ్ గా పెట్టి 1872 బెలూన్స్ వచ్చి బ్లాస్ట్ చేశారు. నోబెల్ వరల్డ్ రికార్డు తరపు నుంచి మేము అంగీకరిస్తున్నాం. తమిళనాడు నుంచి డాక్టర్ హేమలత ఎడిటోరియల్ బోర్డు డైరెక్టర్ నోబెల్ రికార్డ్స్ నుంచి వచ్చిన పరిశీలించి రికార్డ్స్ ను కన్ఫర్మ్ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ సోషల్ వర్కర్ పులుపు అక్కమాంబ ముఖ్య అతిథిగా విచ్చేసి ఇక్కడ పార్టిసిపేషన్ చేసిన కొంతమంది కరాటే పిల్లలకు వారి చేతుల మీదుగా సర్టిఫికేట్లు, బెల్ట్లు ఇవ్వడం జరిగింది. డాక్టర్ కరాటే శ్రీనివాస్, నేను కేఎస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ తణుకు అకాడమీ నుంచి ఈరోజు నోబెల్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి ఓవరాల్గా 234 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. సో ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాటర్ బెలూన్స్ని నాన్ చెక్స్తో బ్రేక్ చేయడం. కానీ ఈ అటెంప్ట్లో నిమిషంలో బ్రేక్ చేసే ఈ బెలూన్స్ని 40 సెకండ్స్లోనే 234 మంది విద్యార్థులు కూడా 872 బెలూన్స్ని అప్రాక్సిమేట్గా బ్రేక్ చేయడం జరిగింది. సో ఈ అటెంప్ట్ ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు కాబట్టి వరల్డ్ వైడ్ ఇది రికార్డుగా మ్యామ్ హేమలత గారు పరిగణించారు. సో ఈ వీడియో ప్రూఫ్స్ ఇవి ఇంకొకసారి పైకి వెళ్ళిన తర్వాత అంతా వెరిఫికేషన్ చేసుకొని మళ్ళీ పిల్లలకి సర్టిఫికెట్స్, మెడల్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది 2 వీక్స్ తర్వాత. ఈరోజు ఈ కార్యక్రమానికి ఆల్ ఓవర్గా మొత్తం తణుకు, పెనుగొండ, పెరవలి, మార్టేరు ఇలా అన్ని స్కూల్, పంగిడి, చాగల్ నుంచి కూడా చాలామంది విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈరోజు ఈ రికార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మా కేఎస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ తరఫున. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్జిగా వచ్చేసినటువంటి హేమలత మేడం గారికి నమస్కారం. ఈ రోజు ఇక్కడ చూస్తే 234 స్టూడెంట్స్ వచ్చి పార్టిసిపేషన్ చేశారు. మామూలుగా మనకు హెల్త్ ఇష్యూ ఇంపార్టెంట్ అనేది చెప్పాలి. ఎక్సర్సైజ్ అనేది నిన్న ఇంపార్టెంట్. దీంట్లో ఈ రోజు వచ్చి మనతో కేఎస్ మార్షల్ ఆర్ట్స్ వచ్చి అకాడమీ వాళ్ళ బిడ్డల్ని పెట్టి 5 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల దాకా ఉండే వాళ్ళని పెట్టి ఈ బలూన్ బ్లాస్ట్ చేశారు. ఇది వచ్చి 1 మినిట్ ఛాలెంజ్ పెట్టారు, కానీ 40 సెకండ్స్ లోనే కంప్లీట్ చేశారు. 10 balloons each participations పగలగొట్టాలి.
అయితే 8 అని నేను ఒక మార్క్ పెట్టి 1872 బలూన్స్ ఇన్ 40 సెకండ్స్ లో వాళ్ళు బ్లాస్ట్ చేశారు. ఇట్స్ a రికార్డ్ అచీవ్డ్ గా నేను అనౌన్స్ చేస్తున్నాను. వీళ్ళకి సర్టిఫికేట్స్ ఇంకా ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ లోనే మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ఈ రోజు నుంచి కేఎస్ అకాడమీ వచ్చి యాజ్ అ వరల్డ్ రికార్డెడ్ అచీవ్డ్ కంపెనీ అని మేము అనౌన్స్ చేస్తున్నాము. ఆచంట పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ నెల 23న సంతోష్ కుమార్ అనే యువకుడు షెడ్యూల్ కులాన్ని కించపరుస్తూ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. యువకుడు ఆచంట మండలం శేషమ్మ చెరువు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించాం. అవమానకర పోస్టు పెట్టడమే కాకుండా వాట్సాప్ గ్రూపుల్లో సెండ్ చేశారు. కొడేరు గ్రామానికి చెందిన సరళ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. కేసులో ముద్దాయి అయిన సంతోష్ కుమార్ నేడు ఉదయం 11 గంటలకు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచాం. కుల మతాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠినమైన చర్యలు తప్పవు. యువతపై కేసులు నమోదు చేస్తే ఉద్యోగ విదేశీ ప్రయాణాల్లో తీవ్ర ఆటంకం కలుగుతుంది. యువత బాధ్యతాయుతంగా ఉండాలి. లా అండ్ ఆర్డర్కు సహకరించాలి. ఈ నెల మార్చి 23వ తారీఖున ఉదయం టైంలో ఈ పిల్లి సంతోష్ కుమార్ ఆచంట మండలం శేషమ్మ చెరువు గ్రామానికి చెందిన పిల్లి సంతోష్ కుమార్ అనే వ్యక్తి తన యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నుంచి షెడ్యూల్ క్యాస్ట్ వర్గంలోని ఒక కులాన్ని కించపరుస్తూ అసభ్యకరంగా హేళన చేస్తూ ఒక పోస్ట్ ఒకటి పెట్టడం జరిగింది. పిల్లి సంతోష్ కుమార్ అనే వ్యక్తి అతను ఆ యొక్క స్క్రీన్ షాట్ని వేరే గ్రూపుల్లో ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది. అది వైరల్ అవ్వడం వల్ల ఆచంట మండలం కోడేరు గ్రామానికి చెందిన సరేల శ్రీనివాస్ అనే అతను 23వ తారీఖు అనగా నిన్న పోలీస్ స్టేషన్ ఆచంట పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఈ పిల్లి సంతోష్ కుమార్పై క్రైమ్ నెంబర్ 38/2024 ఐపీసీ సెక్షన్లు వచ్చి 153, 153A అండ్ సెక్షన్ 67 ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ మరియు సెక్షన్ 3 ఆఫ్ SC/ST అట్రాసిటీస్ యాక్ట్ కూడా అతని పైన నమోదు చేయడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా ఈరోజు ఉదయం 11 గంటలకి ఈ కేసులో ముద్దాయి అయిన పిల్లి సంతోష్ కుమార్ను అతని ఇంటి దగ్గర అరెస్ట్ చేసి ఈరోజు అతన్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపించబోతున్నాం. ఎవరన్నా సరే ఇలాంటి పోస్టులు కులాలను కానీ మతాలను కానీ 2 వర్గాలను కానీ రెచ్చగొట్టే విధంగా పోస్టులు ఈ సోషల్ మీడియాలో కానీ ఈ ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో కానీ ఏదైనా పెట్టినట్లయితే వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకుంటామని మీ ముఖంగా తెలియజేస్తున్నాం, పత్రికా ముఖంగా. అట్లాగే యువకులకి ముఖ్యంగా పోలీసు వారి విజ్ఞప్తి, యువకులు ఇలాంటి కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఆధార్ కార్డు పర్టికులర్స్ అన్నీ కూడా ఈ కేసుతో జత చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆధార్ కార్డు పర్టికులర్స్ జత చేశామో భవిష్యత్తులో వాళ్ళు ఏదైనా ఉన్నత చదువులకు వెళ్ళాలన్నా అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో వాళ్ళకి యొక్క యాంటిసిడెంట్స్ వెరిఫై చేసేటప్పుడు పోలీసు వారి రికార్డ్స్లో వాళ్ళకి ఇది ఒక బ్లాక్ స్పాట్ కింద ఉంటుంది. ఈ కేసు ఎప్పటికీ కూడా అట్లాగే వాళ్ళపైన నిలిచి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏ విధమైన ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో వాళ్ళకి ఇది హడ్డీల కింద ఉంటుంది. కాబట్టి యువకులు ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. అలాగే తల్లిదండ్రులకి మా పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరఫున విజ్ఞప్తి ఏమిటంటే, తమ యొక్క పిల్లలు ఏ విధమైన పోస్టులు పెడుతున్నారు, ఈ కులాలను కానీ మతాలను కానీ రెచ్చగొట్టే విధంగా 2 వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ఇలాంటి పోస్టులు ఎప్పుడైతే పెడుతున్నారో వాళ్ళని మందలించే కార్యక్రమం కూడా తల్లిదండ్రులు తీసుకోవాలి, వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అని మా ఉద్దేశం, మా యొక్క విజ్ఞప్తి కూడా. అలాగే ఎన్నికల నియమావళి అమల్లో ఉంది. సెక్షన్ 144 సిఆర్పిసి అమల్లో ఉంది. 144 సెక్షన్ అంటే గ్రామాల్లో 4 అంతకన్నా మించి ఎక్కువ వ్యక్తులు సంచారం గుమిగూడి ఉండకూడదు. ఈ యొక్క ఎన్నికల నియమావళి అమల్లో ఉంది కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి తగు విధంగా ప్రవర్తిస్తారని పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని సినీ హీరో సుమన్ సందడి చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ను మర్యాద పూర్వకంగా సుమన్ కలిశారు. బొలిశెట్టి శ్రీనివాస్ ఇంటికి వచ్చిన సుమన్ ను శాలువ కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. నేను తాడేపల్లిగూడెంలో ఉన్నాను. నేను ప్రోగ్రామ్స్ కోసం వచ్చాను. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉత్సవాలు నిర్వహించడం కోసం వచ్చాను. ఇక మా డాక్టర్ శివాజీ అని చెప్పి చాలా సీనియర్ అయిన ఆయుర్వేద డాక్టర్. సో ఆల్టర్నేటివ్ మెడిసిన్స్లో చాలా రీసెర్చ్ చేసి మాకు అందరికీ చాలా మందికి ఆయన మెడిసిన్స్ ఇస్తున్నారు. సో చాలా రిలీఫ్ ఉంది, చాలా బెటర్మెంట్ ఉంది. సో ఆయన్ని కూడా కలిసిపోవాలి. అలాగే మా అన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. చాలా మంచి వ్యక్తి. ఈ రాజకీయ విషయం పక్కన పెట్టండి, ముందు మనసులో ఒక వ్యక్తి, మంచి వ్యక్తి. ఎందుకంటే నేను ఇప్పుడుగా నేను చాలా సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, వింటున్నాను కూడా. ఆ ఫీడ్బ్యాక్స్ తాడేపల్లిగూడెం నుంచి ఫీడ్బ్యాక్స్ వస్తుంటాయి. ఆయన ఏ పార్టీకి వెళ్ళినా ఆయనకంటే ఒక సింపతి, ఒక ఫాలోయింగ్, లీడర్షిప్ క్వాలిటీ. ఈరోజు రాజకీయంలో ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీ ఏంటంటే ఇంగ్లీష్లో అంటారు, లీడర్ నోస్ ద వే, షోస్ ద వే. ఆయన ఏంటంటే ఆయన సంపాదించుకున్న ఎక్స్పీరియన్స్, రాజకీయ ఎక్స్పీరియన్స్, ఎంతోమంది ఆయన శిష్యులకి ఆయన మార్గం చూపించి వాళ్ళందరికీ బాగుంది. పార్టీ విషయం వచ్చినప్పుడు ఆయన నిర్ణయం, ఎందుకంటే కాలం మారేటప్పుడు పాలసీస్ చేంజ్ అవుతుంటాయి, ఆయన లీడర్షిప్లో ఉన్న వాళ్ళ మనస్తత్వాలు చేంజ్ అవుతుంటాయి, ప్రజల్లో ఉన్న మనస్తత్వాలు చేంజ్ అవుతుంటాయి, రిక్వైర్మెంట్స్ చేంజ్ అవుతుంటాయి. సో క్యాస్ట్, కమ్యూనిటీ, రిలీజన్ ఇది చూసుకోవాలి, బెటర్మెంట్ చూసుకోవాలి. ఎవరు ఫాస్ట్గా వెళ్తున్నారు, ఎవరికి ప్రజలకి ఎవరి మీద ఎక్కువ మోజు ఉంది, ఒక నమ్మకం ఉంది, ఒక ఫెయిత్ ఉంది, ఒక హోప్ ఉందో దాని మీదనే వెళ్ళాలి. సో నేను నా పాలసీ కూడా అంతే. సో నేను ఇప్పుడు యాజ్ ఏంటంటే ఆంధ్ర పాలిటిక్స్లో లేదు, కానీ ఆంధ్ర పాలిటిక్స్ మొత్తం నేను అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళ కాంబినేషన్స్, వాళ్ళ చేంజెస్ ఏమేమి జరుగుతున్నాయి. ఎందుకంటే తెలుసుకోవడం తప్పేం లేదు. ముఖ్యంగా మా మిత్రులు ఉన్నప్పుడు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు, సో వాళ్ళకి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అని నేను అనుకోవడం, అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం తప్ప నేను వాళ్ళకి ఎప్పుడు నేను డిస్కస్ చేయను. ఎందుకంటే ఏ పార్టీలో అయినా సరే మా మిత్రులు, ముఖ్యంగా మా సినిమా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళు గెలవాలని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను. తర్వాత వాళ్ళు ఏ పార్టీ అలయన్స్లో ఉంటారో పోతారో తెలియదు. ఎందుకంటే పార్టీ ఎలక్షన్ ముందు ఒక రకంగా ఉంటారు, పార్టీ ఎలక్షన్ అయిన తర్వాత ఇంకో రకంగా ఉంటారు. కొన్నిసార్లు అభ్యర్థులు గెలుస్తారు, పార్టీ ఓడిపోతుంది, పార్టీ గెలుస్తుంది, అభ్యర్థులు ఓడిపోతారు. కొన్నిసార్లు రెండు జరుగుతాయి, ఇద్దరు గెలుస్తారు, ఇద్దరు ఓడిపోతారు. సో అది వేరే సబ్జెక్ట్. సో మనకి సంబంధం లేదు. మనకేంటంటే మన మిత్రులు, మన వెల్విషర్స్ బాగుండాలి. అలాంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవాటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు ఉండాలి, వాళ్ళు గెలిపించాలి. ఎందుకంటే ఇలాంటి మనిషి మనకేంటంటే ఇప్పుడుగా ఆయన అంటే ఆయన ఇంటికి నాకు తెలుసు, ఎవరైనా సరే, పేదవాళ్ళు వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే, అర్ధరాత్రి వచ్చి తలుపుకుంటే ఫోన్ చేసినా ఆయన చేసి రెస్పాన్స్ ఇచ్చింది. ఇప్పుడు కాదు, నాకు అప్పటి నుంచి నాకు తెలుసు. ఇలాంటి వాళ్ళు కావాలి. ప్రజలకు నేను చెప్పేది ఒకటి, ఎవరైతే మీకు సాయం చేశారో వాళ్ళు మర్చిపోరు. మళ్ళీ అలాంటి మనుషులు మీరు దొరకరు. చెప్తారు మీటింగ్లో, ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తారు, అవాస్తవాలను తెలుసుకోండి. గూగుల్ నొక్కండి, అది చెప్పి నిజమా కాదని తెలుసుకోండి. ఎవరిని అడగద్దు. మీకు తెలివితేటలు ఉంది. ఒకప్పుడు ఏంటంటే ఇంత తెలివితేటలు లేదు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నా చెప్పింది నిజమా, ఇది జరుగుతాయని చెప్పేసి మోసపోయింది. ఈసారి అది అవసరంలా, మీకు తెలుసు ఎవరు చేస్తారు, ఎవరు చేయరండి. బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి ఒక మంచి నాయకుడిని మీరు ఎన్నికల్లో మీరు గెలిపిస్తే తప్పకుండా ఆయన పోరాడతాడు. ఒకవేళ గవర్నమెంట్ కూడా చేయలేని పరిస్థితిలో తన జోబు నుంచి సొంతంగా తీసి ఖర్చు పెడతాడు. ఇలాంటి వాళ్ళు మనకు కావాలి. అంతేగాని గవర్నమెంట్ చేయలేదు, నేను ఎంపీ గారికి చెప్పాను, మంత్రి గారికి చెప్పాను, సీఎం గారి దగ్గర కలవాలి, నో. బొలిశెట్టి శ్రీనివాస్ అలాంటి మనిషి కాదు. ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేశారు. పార్టీలో ఆయన అంటే పార్టీ మైనస్ ఉన్నప్పుడు కూడా ఆయన ఏంటంటే ఏ కార్యక్రమాలు అయితే ఆయన అంటే స్టార్ట్ చేశారు, వాటి హెల్త్ విషయం, ముఖ్యంగా ఆరోగ్య విషయం, మిగతా విషయాల్లో కూడా ఏంటంటే ఆయన కంటిన్యూ చేశారు. అంతకన్నా మీకు ప్రూఫ్ ఏం కావాలి? లేనప్పుడే అంత చేసిన మనిషి రేపు ఆయన పదవికి వస్తే ఎంత చేస్తారు ఒకసారి ఊహించుకోండి. కాబట్టి ఒక మంచి మిత్రుడుగా, ఒక మంచి అన్నయ్యగా, నేను అన్నయ్య చెప్పవచ్చు, వయసును కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి ఆయన మీరు గెలుపాలి. నాకు చాలా అంటే ఎప్పుడైనా ఎవరైనా తాడేపల్లిగూడెం నుంచి అంటే మా కరాటే పోటీలు వస్తుంటే నేను ఫస్ట్ అడిగేది ఆయన గురించి. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎలా ఉంది, ఏం చేస్తున్నారు, ఏంటి రాజకీయం, ఏం చేస్తున్నారు ఎప్పుడు అడుగుతున్నాను. నిజమైన వెల్విషర్. ఇప్పుడు నాకు ఇంత చెప్పడంతో ఆయన దగ్గర నేనేం ఆశించట్లేదు, నాకేం వద్దు. ఇలాంటి మనుషులు ఉండాలి సమాజంలో, ఇలాంటి మనుషుల్లో ఉండాలి. ఒక్కొక్క పార్టీ ఇలాంటి మనుషులు కనీసం 100 మందిలో 50 మంది ఇలాంటి మనుషులు ఉండాలి. అప్పుడే ఆ పార్టీ ముందుకు వెళ్తుంది. ఆ పార్టీ నాయకుడు కూడా ఏంటంటే
నిలబడతారు. కాబట్టి ఈ ఎన్నికలు వచ్చేటప్పటికి నేను చేతులు ఎత్తి నమస్కారం పెట్టి నేను అడిగేది ఒకటి, మీరందరూ బాగుండాలి. ఎందుకు బాగుండాలి? మీరందరూ నా అభిమానం, కనీసం 50% నా అభిమానం. సో మీకు నేనేం చేయలేకపోయినా కనీసం బోలిశెట్టి శ్రీనివాస్ గారు చేనేత సోదరుల్ని మొదటి నుంచి ఆదుకుంటున్నది తెలుగుదేశం పార్టీ అని తనకు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ గుర్తు చేశారు. సొసైటీల ద్వారా రుణాలు అందించి గత ప్రభుత్వంలో అండగా నిలిచామని ఆయన వివరించారు. వేల్పూరు గ్రామం 9వ వార్డు సభ్యులు, చేనేత నాయకులు పొక్కిరాల రంగారావు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో చేనేత సోదరులు వైసీపీకి రాజీనామా చేశారు. ఆరిమిల్లి రాధాకృష్ణ సమక్షంలో తెలుగుదేశంలోకి చేరారు. చేనేత నాయకులు, కార్యకర్తలకు కండువా కప్పి ఆరిమిల్లి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడారు. వేల్పూరు గ్రామంలో చేనేత వర్గానికి చెందినటువంటి బీసీ సోదరులు వేల్పూరు గ్రామ పంచాయతీ 9వ వార్డు మెంబరు పొక్కిరాల రంగారావు గారు, వారి అనుచరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీకి చేరిన సందర్భంలో వారికి స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా ఈరోజు రంగారావు గారు పంచాయతీ వార్డు మెంబర్గా ఎన్నికైనప్పటి నుంచి కూడా ఆయన్ని ఏదో విధంగా ఇబ్బందులకు గురి చేస్తూ, అధికారంలో ఉన్నప్పటికీ కూడా, అధికార ప్రభుత్వానికి అండగా ఉన్నప్పటికీ కూడా అన్ని విధాలుగాను కూడా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ఈరోజు అదేవిధంగా ముఖ్యంగా చేనేత వర్గానికి చెందినటువంటి సమస్యల్ని ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది. గతంలో చేనేత సొసైటీ ద్వారా 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ పెన్షన్ అన్నీ కూడా ఆగిపోయి ఎవరికి కూడా పెన్షన్ రానటువంటి పరిస్థితి. అలాగే ఈరోజు గతంలో ఉన్నటువంటి లోన్స్ కానీ, వ్యక్తిగత రుణాలు కానీ, ఇవన్నీ కూడా సొసైటీ ద్వారా అందించేవారు. ఇవన్నీ కూడా ఈరోజు సొసైటీలన్నీ ద్వారా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో కనిపిస్తుంది. అన్ని విధాలుగాను కూడా ఈరోజు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. చేనేత వర్గీయుల ఆశలను, ఆకాంక్షల్ని ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఈ విధంగా అన్ని రకాలుగాను కూడా ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉండటం వల్ల ఈరోజు రంగారావు గారు కూడా రాబోయే రోజుల్లో మరలా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారు వార్డు మెంబర్గా వారికి కావాల్సినటువంటి పనులు కూడా చేసుకోవడానికి అన్ని విధాలుగాను కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి చేనేత వర్గాలకు చెందినటువంటి ఏదైతే కమ్యూనిటీ హాల్ ఉందో, సొసైటీ సంఘ భవనం ఉందో, దాని మీద కూడా ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణానికి కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే రుద్రభూమి ఏదైతే ఉందో, రుద్రభూమికి కూడా ఇప్పుడు ఎంపీ రఘురామకృష్ణరాజు గారి నిధుల నుంచి 10 లక్షల రూపాయలు కేటాయించి దాన్ని అభివృద్ధి చేసాం. రాబోయే రోజుల్లో అక్కడ డ్రైనేజ్ నిర్మాణం కానీ, కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా పూర్తి చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ 9వ వార్డులో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా రంగారావు గారి ఆధ్వర్యంలో పరిష్కరించడానికి రాబోయే ప్రభుత్వంలో అన్ని విధాలుగాను కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రజల్లో వచ్చినటువంటి మార్పు, బీసీల్లో ముఖ్యంగా 50 సంవత్సరాలకే అందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చే పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. బీసీ రక్షణ చట్టాన్ని ఈరోజు తీసుకురావడం జరుగుతుంది. బీసీలకు అండగా బీసీల మీద దాడులను అరికట్టే విధంగా బీసీ రక్షణ చట్టాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకురావడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి, మహిళలకు ఇచ్చేటటువంటి పథకాలు కానీ అన్నీ కూడా రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రభుత్వం ఏర్పడితే గతంలో ఏ విధంగా వేల్పూరు గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నామో అదేవిధంగా దానికి 2 ఈరోజు అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు యువత కూడా పెద్ద ఎత్తున ఈరోజు పార్టీలో చేరడానికి ముందుకు రావడం జరుగుతుంది. యువత కూడా అండగా నిలబడటం జరుగుతుంది. అలాగే ఇక్కడ వేవర్స్ కమ్యూనిటీకి చెందినటువంటి పెద్దలకు కానీ, యువతకు కానీ నేను చెప్పేది ఒకటే, మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వానికి, పార్టీలకు అండగా నిలబడండి. రాబోయే రోజుల్లో మీ అందరికీ అండగా నిలబడి అన్ని విధాలుగాను కూడా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడంతో పాటుగా మీకు రావాల్సినటువంటి రుణాలు కానీ, సౌకర్యాలన్నింటినీ కూడా ఏదైతే బీసీ వచ్చేటటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అమలు చేసే విధంగా సక్రమంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గ్రామ పార్టీ అధ్యక్షులు కేశవ్ గారికి, మాజీ సర్పంచ్, మాజీ ఉప సర్పంచ్ అలాగే రెడ్డి నరేంద్ర ప్రసాద్ గారికి, సర్పంచ్ కృష్ణవేణి గారికి, పెద్దలు నాగేశ్వరరావు గారికి, మండల అధ్యక్షులు మోహన్ గారికి, అలాగే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అన్ని విధాలుగాను కూడా ముందుకు తీసుకొచ్చినటువంటి మల్లేశ్వరరావు గారికి,
అందరికీ కూడా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. పెదకురపాడు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ గుంటూరులో మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో రౌడీ రాజ్యం వెళ్తుందండి. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మా యొక్క తెలుగుదేశం కార్యకర్తల మీద, నాయకుల మీద తప్పుడు కేసులు పెడుతూ అరాచకంగా వారిని ఇబ్బంది పెడుతున్నాడు. రాత్రి పోలీసులు ఇంటికి పంపించి ఎంతో బెదిరిస్తున్నాడు. మా పార్టీలో చేరండి. ఇది చాలా ఖండిస్తున్నాము. పోలీసు వారు కూడా ఇంకోటి తెలుసుకోవాలి, ఎప్పుడు ఇదే ప్రభుత్వం ఉండదు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. మీరు ఎమ్మెల్యే చెప్పినట్టు చేస్తే మీరు ఇబ్బంది పడే సందర్భం ఉంటుంది, అది గుర్తు తెచ్చుకోవాలి. అట్లానే ఈ రోజు చూస్తే మన ధర్మకోటలో గత 4 రోజుల క్రితం, వారం క్రితం వాళ్ళ పార్టీ ఆఫీస్ని ఎవరో తగలబెట్టారని, ఏం జరిగిందో ఎందుకు తెలియదు. నిజంగా తగలబెట్టారా లేకపోతే వాళ్ళే తగలబెట్టుకున్నారా ఏం తెలియదు. మా కార్యకర్తల్ని 2 అక్రమంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడమే కాకుండా ఆ కేసులో వేరే వాళ్ళ ప్రమేయం ఉందని, వాళ్ళకి ప్రమేయం లేకపోయినా వేరే వాళ్ళ ప్రమేయం ఉందన్న ఉద్దేశంతో కంచేటి సాయి గారు, అట్లానే అమరావతి మైనారిటీ సోదరుడు జానీ గారు, అట్లానే నాగేంద్ర గారితో 3 పేర్లు తప్పుడు కేసులు ఇరికించారు. వాళ్ళ 3ని ప్రేరేపితం చేస్తే వీళ్ళు ఇప్పుడు అరెస్ట్ అయిన 2 ఆ పని చేశారని చెప్పి కేసులో అక్రమంగా ఇరికించారంటే. రొంపిచెర్ల మండలం అలవాల, కొనకంచివారిపాలెం, గోగులపాడు గ్రామాలలో టీడీపీ బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ, సూపర్ 6 పథకాలపై టీడీపీ ఎంపీ అసెంబ్లీ అభ్యర్థులు లావు శ్రీకృష్ణ దేవరాయలు, డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు విస్తృత ప్రచారం చేస్తున్నారు. అనంతరం వారు మాట్లాడారు. या मौला जो कुछ होता है आपसे होता है, किसी कुछ भी नहीं होता है। बीमारी का देना, शफात का देना, हयात का देना, जिल्लत का देना, नफ़ा नुकसान का देना या मौला के हाथ में है, किसी के हाथ में नहीं है। या अल्लाह हम गुनहगार बंदे तेरे सामने हाथ उठाए है, अल्लाह तेरे सामने हाथ उठाने के काबिल के नहीं। या मौला करीम. పల్నాడు జిల్లా పెదకురపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలం ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు జానీ ఇంట్లో జరిగిన ఇఫ్తార్ విందులో నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ మరియు వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు నంబూరు కళ్యాణ్ చక్రవర్తి మరియు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి ఇఫ్తార్ విందును ఆరగించారు. ముస్లిం మైనార్టీ సోదరుల ఆహ్వానం మేరకు ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మరియు శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్ మరియు నర్సరావుపేట పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు సోదర భావంతో సమాజంలో ప్రతి ఒక్కరిని కలుపుకుపోవడమే ఇస్లాం అని సత్తెనపల్లి ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సత్తెనపల్లి టౌన్లో ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. తనకు ఉన్న దానిలో కొంత మొత్తం పేదలకు దానం చేస్తూ అల్లా అనుగ్రహం కోసం చేసే దీక్షలు అందరికీ ఆదర్శమని అన్నారు. మానవత్వాన్ని చాటుతూ పేద గొప్ప తారతమ్యం చూడకుండా ప్రతి ఒక్కరిని సమాన దృష్టితో చూడాలన్న మహమ్మద్ ప్రవక్త మార్గాన్ని అనుసరిస్తున్న మైనార్టీ సోదరులకు పవిత్ర రంజాన్ నమాజ్ శుభాకాంక్షలు తెలిపారు. నరసరావుపేట నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి జోరుగా వలసలు జరుగుతున్నాయి. కోటప్పకొండ గ్రామ కొండకావూరు పంచాయతీ పరిధిలోని 30 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నరసరావుపేట టీడీపీ అభ్యర్థి డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు నియోజకవర్గంలోని కరుడు కట్టిన వైసీపీ శ్రేణులు సైతం టీడీపీలో చేరటం శుభ పరిణామం. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభంజనం సృష్టిస్తుంది. మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళ నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తం కూడా చాలా సంతోషంగా ఉంది. మరి నర్సరావుపేట సీట్ని డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ప్రకటించిన తర్వాత ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మరి ఇక్కడ వైసీపీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు చాలా మంది మరి తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కాబట్టి మరి వాళ్ళ కొండకావూరు దగ్గర శివనగరం కాలనీ దగ్గర నుంచి దాదాపు 50 కుటుంబాలు మరి వడిరాజులు, అదేవిధంగా యానాదులు వీళ్ళందరూ కూడా మన పార్టీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు సంతోషంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా మరి అండగా ఉంటామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారి మాటగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రాబోయే కాలంలో ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి 2 సెంట్ల భూమి ఇవ్వడం జరుగుద్ది. అదేవిధంగా పక్కా ఇళ్లు కట్టిస్తాము. అదేవిధంగా అక్కడున్న యానాది కాలనీకి కరెంట్ సప్లై కానీ, రోడ్లు వేయిస్తాము, సైడ్ కాలువలు కట్టిస్తాము. అదేవిధంగా అక్కడున్న యానాది కాలనీలో ప్రతి ఇల్లు దగ్గరుండి అదే స్థలంలో మేము దగ్గరుండి కట్టిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా మీడియా తరఫున మాట ఇస్తున్నాను. మేము వైసీపీ ప్రభుత్వంలో సపోర్ట్ చేసాం. వైసీపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేసి గంప గుర్తుగా ఓట్లు మొత్తం కూడా వైసీపీకి వేసి గెలిపించుకున్నాం. కానీ మాకు ఇస్తామన్న పనులు, చేస్తామన్న పనులు చేయటం మానేసి మమ్మల్ని పక్కన పెట్టేశారు.
అందువల్ల ఈ రోజు అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో మేము చేరి ఆయన దగ్గర మాట తీసుకొని ఇట్లా సంగతి మాకు స్థలాల అవసరాలు ఉన్నాయి, రోడ్ల అవసరాలు ఉన్నాయి, శ్మశానం బాగు చేసేది ఉంది, ఇలాంటివన్నీ కూడా వీటన్నిటికి కూడా సార్ చెప్పుకొని ఈ పార్టీలో మేము జాయిన్ అవ్వడం జరిగింది. మేము ఇక నుంచి అధిక సంఖ్యలో ఇంకా వలసలు వచ్చాయి ఉన్నాయి, మాలోనే ఇంకా ఉన్నాయి వలసలు వచ్చాయి. మేమంతా కూడా గంప గుర్తుగా ఓట్లు ఈసారి అరవింద్ బాబు గారికి వేసుకొని అఖండ మెజార్టీతో మేము గెలిపించుకుంటాం. మాకు ఈ పనులు చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం కంఠమనేని వారి గూడెంలో తమ నివాసం నందు ఏలూరు ఎంపీ టీడీపీ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి చెంది గోరుముచ్చు గోపాల్ యాదవ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడిపై తీవ్ర ఆరోపణలు చేశారు. గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్లేది నేనే, అది ఇండిపెండెంట్ గానా వేరే పార్టీలోనా అనేది త్వరలో చెబుతా. యనమల రామకృష్ణుడి వల్ల టీడీపీకి బీసీలు దూరం అవుతున్నారు. నాకు టికెట్ దక్కకపోవడానికి కారణం యనమల రామకృష్ణుడే. ఏలూరు ఎంపీ ఓసీ టికెట్ ని బీసీగా మార్చిన ఘనత నాదే. ఐవీఆర్ఎస్ సర్వేలో నేను ముందున్నా నాకు టికెట్ రాకుండా యనమల అడ్డుపడ్డాడు. పార్టీకి ఏ సేవ చేశాడని మహేష్ యాదవ్ కు టికెట్ ఇచ్చారు. ఇప్పుడు తెలిసిందంటే నాకు నిన్న ఇవాళ తెలుస్తా ఉంది. నాకు రాజకీయంలో టికెట్లు రావటం రాకపోవటం అనేది సర్వసాధారణం. నా బాధ అంతా ఏంటంటే ఒక బీసీ బిడ్డగా, ఒక యాదవుడిగా నేను ఒక దిగువ మధ్య తరగతిలో పుట్టి కష్ట నష్టాలు వచ్చి కాయ కష్టం చేసి ప్రభుత్వ స్కూల్లోనే ప్రభుత్వ కాలేజీలోనే చదువుకుని ఈ రోజున ఒక కాస్ట్లీయెస్ట్ దేశమైనటువంటి సింగపూర్లో 20 సంవత్సరాలుగా ఉంటూ సింగపూర్ పర్మనెంట్ రెసిడెంట్ కూడా ఉంటూ ఎంతో వేల మందికి ఉద్యోగాలకు ఇస్తూ నేను ఈరోజు ఈ స్థాయిలో ఉంటే నేను బీసీ అయినటువంటి యాదవ్నే కదా. అందుకే కదా కనీసం నన్ను ఫోన్లో గోపాల్ నీకు నేను టికెట్ డెవలప్ అవుతున్నాం, వేరే సమీకరణలు ఉన్నాయి, నీకు ఏదో న్యాయం చేస్తామని ఒక్క మాట చెప్పొచ్చు కదా. నేను ఇచ్చిన క్యాండిడేట్ నా భుజాల మీద నా పళ్ళకి వేసుకున్నట్టుగా నేను మోసి ఇది తిరిగి ఇంటింటికి తిరిగి నేను గెలిపించి ఇచ్చేవాడిని కదా. నాకు ఆ మాత్రం అర్హత లేదా? నా బాధ అంతా అంతే. సంవత్సర కాలం పాటు నా భార్య హాస్పిటల్ పాలైపోయి సాగు బతుకుల్లో ఉన్నా కానీ నేను వెళ్ళకపోయాను. అది నిన్న 3 వారాల కిందట గాలి బ్లాడర్ ప్రాబ్లం అయితే ఆయన తీసేశారు పాపం. రైట్ అంతా ఇది కడుపు నొప్పి వచ్చేసి అల్లో లక్షణానికి ఏడుస్తూ ఉంటే నేను అక్కడ ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి నేను ఇక్కడ ఉన్నానమ్మా, రాజకీయంలో ఉన్నానమ్మా, ప్రజలను చైతన్యం చేయాలమ్మా, మా బాబు గారిని గెలిపించాలమ్మా, లేదంటే రాష్ట్రం నాశనం అయిపోద్దమ్మా అని చెప్పేసి నా భార్యని కష్టాల్లో పెట్టి అక్కడ సాగు బతుకుల్లో పెట్టి నేను ఇక్కడ కూర్చొని ఉంటే నాకు ఒక్క మాట కనీసం మీ ఆఫీస్ బాయ్ చేత అయినా ఫోన్ చేపించి నీకు టికెట్ ఇవ్వట్లేదు అని చెప్తే నేను చాలా సంతోషించేవాడిని. యనమల రామకృష్ణ గారు మీకు నేను ఎన్నిసార్లు కలవలేదు, ఎన్ని మీటింగ్లో కలలేదు, ఎన్నిసార్లు దండం పెట్టలేదు, మీరు నాకు దూరపు చుట్టమే కదా. నా కుటుంబంలోనే ఇవ్వాలి గోపాల్. నా చిన్నల్లుడు దుబాయ్లో ఎక్కడో సివిల్ వర్కులు చేసుకుంటున్నాడు. ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది. ఆ ప్రాజెక్ట్ వస్తే 1000 కోట్లు వస్తాయి. ఆ 1000 కోట్లన్నీ మేము సివిల్ కాంట్రాక్టర్లుగా ఉండి మేము చేసుకోవటం. అంతేగాని మాకు ఏలూరు మీద ప్రేమ కాదు, నాకు ఆ ప్రాజెక్టు మీద ప్రేమ. పోలవరం అది రాజకీయ నాయకులకు వరం, అది వ్యాపారస్తులకి వరం, అది పూర్తయితే ప్రజలకు వరం అనే భావంతో కదా మీరు ఈ రోజున ఎక్కడో కడప జిల్లాలో పుట్టినటువంటి ఆయన మీ అల్లుడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఆయనే అంత బాగా పెర్ఫార్మర్ అయితే ఏదో యూట్యూబ్లో రీల్స్లో చూస్తాం పోటుగాడు అని చెప్పేసి. కడప జిల్లాలోనే ఇచ్చుకోవచ్చుగా, అక్కడ ఎంపీలు లేవా? లేదంటే మీ అత్తగారు అయినటువంటి గుంటూరు జిల్లా అక్కడ ఇచ్చుకోవచ్చుగా, అక్కడ గెలిపించుకోవచ్చుగా. లేదంటే తూర్పుగోదావరి జిల్లాలో తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోవచ్చుగా. ఏలూరు జిల్లాలో అసలు ఓసీ సీటుని బీసీగా మార్చినటువంటి గోపాల్ యాదవ్కు మీకు ఎందుకు అన్యాయం చేయాలనిపించింది? దీని యొక్క ముఖ్య కారణం ఏంటి? అసలు తెలుగుదేశం పార్టీ యనమల కుటుంబానికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇవ్వాలి? బీసీలు సర్వనాశనం అయిపోతున్నారు. ఓకే, గోపాల్ యాదవ్ పనికిరాడు. అశోక్ గౌడ్ గారు ఉన్నారు, ఆయన ప్రజారాజ్యం పెట్టి 25,000 ఓట్లు సంపాదించాడు. ఆయన పిలిచేవచ్చు కదా. ముద్రపోయిన గారు ఉన్నారు. ఓకే, న్యూజివీడ్లో ఆయనకి ఏదో మీ రిపోర్ట్ల ప్రకారం ఆయన మీకు గెలవరు అన్నవాళ్ళు, మరి ఏమొచ్చిందో నాకు తెలియదు. మరి ఆయన తీసుకొచ్చి పార్లమెంటేరియన్గా వేయించవచ్చు కదా బీసీలోనే వాళ్ళంటే. ఆయనకి ఈ రోజున ఎందుకు అన్యాయం చేశారు? ఎక్కడో ఉన్న వేరే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇవాళ న్యూజివీడ్లో టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అంటే ఈయనకంటే ఆయన బాగా బలిసిన వాళ్ళన్నా? ఇవాళ ఆర్థికంగా నాకంటే మీ అల్లుళ్ళు బాగా బలిసిన వాళ్ళనా? అంటే బాగా బలిసిన వాళ్ళకి తప్ప తెలుగుదేశం పార్టీలో స్థానం లేదా? ఇవ్వకూడదా? అంటే బీసీలు అంటే మరి ఒక్కసారి చెప్తానన్నా, యనమల ఫ్యామిలీ తప్ప ఎవడో కాదా? 80 లక్షలకు పైగా ఉన్నటువంటి యాదవుల్లో
ఒక యనమల ఫ్యామిలీయే కనిపిస్తుందా అని మరొకసారి ప్రశ్నిస్తున్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుల మతాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు. నరసరావుపేట నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి జోరుగా వలసలు. తాడేపల్లిగూడెంలో సినీ హీరో సుమన్ సందడి. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.